ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఒక అద్భుతం జరగబోతుంది. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కామనర్స్ నుంచి రాబోతున్నారు. ఎస్, ఇప్పుడు కామనర్స్ ని మీరు నలుగురిని చూసే ఉంటారు. ఆ నలుగురిలో ఒక్కళ్ళు మాత్రమే ఉంటారు. ఆ మిగతా నలుగురికి కూడా అక్కడే టాస్క్ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాతినేని. నిన్న గేమ్ చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా జరిగింది అని చెప్పుకోవచ్చు. ఈ బజర్ కి దానికి సంచాలకుగా శ్రీజాన్ పెట్టారు. అక్కడ సంజనాకి ప్రియాకి మధ్య జరిగిన గొడవ మామూలుది కాదు. ఎపిసోడ్ మొత్తం ఆ గొడవే తినేసిందని చెప్పుకోవాలి. ప్రియా అయితే చాలా హర్ట్ అయింది. ఫస్ట్ నేను ఇలా చేయి పెట్టాను, కానీ నా చెయ్యి కన్నా పైన సంజనాది పెట్టింది. సంజన పెట్టినప్పుడు బజర్ నొక్కినట్లు కనిపించింది తప్ప ఫస్ట్ నేనే పెట్టాను అని చెప్పేసి ప్రియా చెప్పింది. ప్రియా చెప్పిన వెంటనే శ్రీజ ఏమన్నా కాల్ తీసుకొని ప్రియానే సెలెక్ట్ చేసుకుంటే బాగుండేది. కానీ హౌస్ మేట్స్ అందరూ ఏమనుకుంటున్నారని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని నేను ఇదే చూశాను అని చెప్పేసి శ్రీజ అనేసి అందుకు సంజన అని చెప్పేసి ఫస్ట్ అనౌన్స్ చేసేసింది. ఆ తర్వాత ఒపీనియన్ తీసుకున్న తర్వాత చాలా క్లీన్ గా తనలో తను ఏం చూశాను అని రీప్లే చేసుకున్న తర్వాత ఓకే ప్రియా అని చెప్పేసి ప్రియాకి ఆ ఛాన్స్ ఇచ్చింది. ఇక చూడాలి, ప్రియా ఏడుపు మామూలు ఏడుపు కాదు. నాకు ఇలా వద్దు, నేను చాలా గిల్టీలో ఉన్నాను, ఇప్పుడు కాల్ తీసుకోమంటే నా వల్ల అవ్వదు, నేను వద్దు, నాకు వద్దు బిగ్ బాస్, శ్రీజ మార్చు అని సగానికి సగం సేపు చెప్తూనే ఉంది. దానికి తోడు ఏడ్చింది, దానికి తోడు కొంచెం యూనో బార్డర్ క్రాస్ అయ్యే మాటలు కూడా, అంటే చి తూ 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 అనుకుంటూనే ఉంది. అప్పుడు శ్రీజ చాలా తెలివిగానే యాక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడన్నా ఎవరైనా మనల్ని ట్రిగర్ చేసే వాళ్ళు ఎదురుండి ఇలాంటి మాటలు అంటున్నప్పుడు ఖచ్చితంగా ట్రిగర్ అవుతారు అండ్ దానికి పెద్ద గొడవలే చేస్తూ ఉంటారు. కానీ శ్రీజ కొంచెం తెలివిగా ఆలోచించింది అండ్ తను బార్డర్ ని క్రాస్ చేయకుండా మాట్లాడిన విధానం అయితే శ్రీజ విషయంలో నాకు నచ్చింది. ఎందుకంటే తను తూ 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 అంటున్నప్పుడు, నువ్వు తూ 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 అంటున్నప్పుడు నేను నీ మీద తూ అన్నాను అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు, నీ పైన కూడా ఇలాంటి ఇదొస్తే, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా ఉంటుంది ఆలోచించు అని ఒక ఐడియాని, తన ఒక థాట్ ప్రాసెస్ ని తనకి ఇచ్చినట్లుగా అనిపించింది. ఆ పాయింట్ లో మాత్రం శ్రీజ చేసింది నాకు నచ్చింది. అలానే చెయ్యాలి కూడా ఎవరైనా సరే. ఇక రీతు, నాకు సార్ వచ్చి తిట్టింది మొదలు ఈ వీక్ అంతా మొత్తం ఎమోషనల్ గా ఈ వీక్ అంతా నేను ఏడవాలి అని ఫిక్స్ అయిపోయిందో, సింపతి గేమ్ ఆడడానికి స్టార్ట్ చేసిందో తెలియదు. కానీ డే 1 నుంచి, అంటే ఎప్పుడైతే నాకు సార్ ఆ వీడియో క్లిప్ వేసి తనల్ని అందరి ముందు ఎక్స్పోజ్ చేశారో ఆ టైం నుంచి ఏడవడం స్టార్ట్ చేసింది. కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ నాకు సార్ వచ్చి ఏదో చెప్పే వరకు కూడా మేడం ఏడుస్తూనే ఉంటారు, ఏడుస్తూనే డ్రామాలు నడుపుతారు అని అయితే క్లియర్ గా అర్థమైంది. అసలు వాష్రూమ్ కి వెళ్ళి ఏడవడమే ఓ పెద్ద యాక్టింగ్ అని అనుకోవచ్చు. దానికి ఓవర్ యాక్షన్ ఫెలో ఈ కెప్టెన్ వెళ్ళి ఓదారుస్తూ నువ్వు నా బెడ్ పైన పడుకో అనడం, అది నెక్స్ట్ లెవెల్ అని అనుకోవచ్చు. అంత చేయాల్సిన ఛాన్స్ లేదు. కానీ వీళ్ళు ఏంటో నాకు అర్థం కావట్లేదు. నార్మల్ గానే హౌస్ కి చాలా దూరంగా ఉన్నారు కాబట్టి ఒక కాల్ వస్తున్నా, ఒక లెటర్ వస్తున్నా, లేదంటే వాళ్ళ నుంచి వాయిస్ మెసేజ్ వస్తున్నా, ఫుడ్ వచ్చినా, ఏదన్నా సరే అదొక జ్ఞాపకంగా తీసుకుంటారు వాళ్ళతో ఉంచుకోవడానికి అని అనుకోవచ్చు. కానీ వీళ్ళు వెళ్ళింది ఒక 11 డేస్ అవుతుంది అనుకుంటా. 11 డేస్ ఈజ్ లైక్ నాట్ ఈవెన్ అ మంత్. అసలుకి హార్డ్లీ ఒక 10-11 డేస్ లోనే వీళ్ళు ఇంత యాక్షన్ చేస్తున్నారంటే చాలా వాళ్ళకి అస్సలు నచ్చడం లేదు. అది నాకు కూడా నచ్చలేదు వాళ్ళ ఓవర్ యాక్షన్ పరంగా చూసుకున్నట్లయితే. కానీ సుమన్ శెట్టి ఎప్పుడైతే ఆ సీక్రెట్ బాక్స్ తీస్తే నాకు ఈ ఛాన్స్ వస్తది అని చెప్పినప్పుడు భరణి నిస్సంకోచంగా అలా ఓపెన్ చేసి తన సీక్రెట్ మొత్తం చెప్పడం మాత్రం చాలా చాలా నచ్చింది. సుమన్ కోసం చేశాడు కాబట్టి సుమన్ వెంటనే కాళ్ళు కూడా పట్టుకున్నాడు. అంటే బ్లెస్సింగ్స్ అన్న, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఒక కృతజ్ఞతని చూపించడం చాలా చాలా నచ్చింది. కానీ భరణి మాత్రం చాలా స్టేబుల్‌గా, కామ్‌గా, కంపోజ్డ్‌గా, చాలా క్లియర్ మైండ్‌తో ఈ గేమ్‌నైతే ఆడుతున్నట్లు కనిపించింది. భరణి గేమ్ ఇంకా చూడాల్సింది చాలా ఉంది. దానికి ముందే మనం ఈ ఎమోషనల్ పార్ట్‌ని చూస్తున్నాం కాబట్టి, ఈ పార్ట్‌లో మాత్రం తనకి 100 మార్క్స్ ఇచ్చేయొచ్చు కళ్ళు మూసుకొని. తను ఆ సీక్రెట్ బాక్స్‌ని అప్పుడే రివీల్ చేయాల్సిన అవసరం లేదు. కావాలి అనుకుంటే వద్దు అని అనుకోవచ్చు కూడా. ఎందుకంటే బ్యాటరీ పర్సెంటేజ్ అంత పోతుంది కాబట్టి. కానీ ఆ నిర్ణయం తీసుకోవడం వెనకాల ఉన్న ఉద్దేశం మాత్రం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. సుమన్ శెట్టికి చాలా హెల్ప్ చేశాడని కూడా చెప్పుకోవచ్చు. మరి సుమన్ శెట్టికి ఆ రుణం తీర్చుకునే రోజు ఎప్పుడొస్తదో చూడాలి. అప్పుడు ఆయన ఎలా బిహేవ్ చేస్తాడో చూడాలి. కానీ ఈ రోజైతే ఇలా జరిగింది. ఇది నచ్చింది నాకు. ఇంకా ముఖ్యంగా ఈ నలుగురు కంటెస్టెంట్స్, కామనర్స్ ఎవరైతే లోపలికి వచ్చారో వాళ్ళంతా కూడా ఆల్రెడీ ప్రూవ్డ్, కానీ ఓటింగ్ పరంగా కొంచెం తక్కువ ఉండటం వల్ల లోపలికి వెళ్ళలేకపోయారు. ఇప్పుడు బిగ్ బాస్ చరిత్రలోనే ఫర్ ద ఫస్ట్ టైం కామనర్స్ ని ఇంతమందిని పంపించడం అని మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈ నలుగురిని స్వాప్ చేసే విధానం కూడా తీసుకొచ్చారు అంటే ఇట్స్ మోర్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒకళ్ళ గేమ్ చూసాం, ఇక పైన ఒకవేళ స్వాప్ చేస్తే ఇంకొకళ్ళ గేమ్ చూస్తాం. అప్పుడు ఖచ్చితంగా ఈ స్వాప్ చేసిన పర్సన్ ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఈ నలుగురిలో
ఒకళ్ళు ఇక్కడ ఉంటారు, ఈ స్వాప్ చేసిన వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోంది అని చెప్పేసి. అండ్ వైల్డ్ కార్డ్ గా ఒకళ్ళు ఇక్కడ నుంచి వచ్చారు, ఇంకొక సెలబ్రిటీ వైల్డ్ కార్డ్ కూడా ఉండబోతుందని మనకి వినిపిస్తుంది. కానీ నాకు వచ్చిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే 2 వైల్డ్ కార్డ్స్ కూడా ఈ వీక్ లో వెళ్ళబోతున్నాయని సమాచారం. ఇక ఈ రోజు ప్రోమో చూసుకున్నట్లయితే తనుజ చాలా అంటే చాలా గట్టిగా రాము పైన అరుస్తున్న విషయం కనిపించింది. అది కూడా ఒక టీ విషయం వచ్చేసి, సంజనకి రాము వెళ్ళి టీ ఇచ్చాడు, ఆమె అడిగింది కాబట్టి ఇచ్చాడు. యాక్చువల్ గా ఇవ్వాల్సింది ఇవ్వాలా వద్దా అని ఆలోచించాల్సింది తనుజ. సో తనుజ చేయకుండా అవి ఫ్లోరాకి అని పెట్టిన తర్వాత రాము వచ్చి ఇవ్వడం వల్ల ప్రాబ్లం వచ్చిందంట. అసలు చేయాల్సిన పనే తనుజ చేయాలి, కానీ అది ఒక హెల్పింగ్ నేచర్ తో రాము చేసినందువల్ల సంజన మాట్లాడగలిగింది. సంజన ఎందుకు నేను చూసుకోవాలి, ఆమె తాగిందా లేదా నేనెందుకు చూసుకుంటాను, ఐఎమ్ నాట్ ఈవెన్ హర్ మదర్ అని పెద్ద స్టేట్మెంట్స్ ని పాస్ చేసింది. అంటే నాకు వేరే వాళ్ళ గురించి సంబంధం లేదు, నాకు నేనే అని చెప్పేసి ఒక సెల్ఫిష్ మోడ్ లో ఉండాలి, అలానే ఉంది, అలానే సమాధానం కూడా చెప్పింది. కానీ రాము మాట్లాడుతుంటే తనుజ చాలా గట్టిగా అరిచేసింది. అది మాత్రం అసలు ఆ ఒక్క విషయంలో మాత్రం తనుజ చాలా బ్యాక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తనుజకి ఇప్పుడిప్పుడే గ్రాఫ్ పెరుగుతుంది, ఇప్పుడిప్పుడే జనాలందరూ కూడా ఈ అమ్మాయి చాలా జెన్యున్ గా ఉంది, ట్రెడిషనల్ గా ఉంది, మంచిగా మాట్లాడుతుంది, చూడ్డానికి చాలా చక్కగా ఉంది, ఎంటర్టైన్ చేస్తుంది, ఇమ్ముతో బాండ్ బాగుంది అని మనం కూడా ఇప్పటి వరకు మాట్లాడుకుంటూ వచ్చాము. కానీ ఈ ఒక్క గొడవ వల్ల గ్రాఫ్ అంతా ఒక్కసారిగా జీరోకి వెళ్ళిపోయినట్లుగా కూడా కనిపించింది. ఒకవేళ తన తప్పు రియలైజ్ అయ్యి రాముకు వెళ్ళి సారీ చెప్పి, లేదంటే రాముతో ఇలా కాదు రాము అని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ వస్తే గనక బానే ఉంటుంది. లేకపోతే ఈ ఒక్క మూవ్ వల్ల తనుజ చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇక రాముని ఇమ్ము సపోర్ట్ చేస్తున్నప్పుడు తనుజ మీరు మాట్లాడొద్దు అని మాట్లాడుతుంది. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే హౌస్ లో అందరి ముందు రాము తింటున్నప్పుడు తనుజ గట్టిగా మాట్లాడింది. కానీ తన వైపు ఎవరన్నా, అంటే రాము వైపు ఎవరన్నా మాట్లాడుతుంటే మాత్రం మాట్లాడొద్దు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అది కరెక్ట్ బిహేవియర్ కాదు అని ఇమ్ము కూడా రేస్ చేశాడు. మరి వీళ్ళందరి మధ్య కూడా వీళ్ళందరూ సెలబ్రిటీస్ కొంచెం మంచిగా ఉన్నారు, బాగా ఆడుతున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారని జనాలందరికీ కూడా ఒక ఒపీనియన్ ఉంది. కాబట్టి ఈ క్లారిఫికేషన్ ఒక సెషన్ నడిస్తే గనక బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది.